శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అనే అంశానికి స్వాగతం. గృహం అంటేనే నీటి వసతి తప్పనిసరి అనే అర్థాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇల్లున్నది, ఇంటికి నీటి వసతి అవసరం. మురుగునీరు పారే వ్యవస్థ ఒకవైపుగా ఉండగా మంచినీటిని భద్రపరుచుకునే వ్యవస్థ మరి ఒక వైపున తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి మేడ మిద్దె పైన సామాన్యంగా మనం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకుంటూ ఉంటాం. ఈ ట్యాంక్ నిర్మాణం చేసుకునే సమయంలో ఈశాన్యంలో బోర్వెల్ లేక బావి, భూమిలోన ఉండేటటువంటి మంచినీటిని సేకరించి పైకి తీసుకువచ్చేటటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉంటాం. ఇంటికి నైరుతి దిగ్భాగంలో మేడ పైన నీటి నిల్వ చేసుకునే నిమిత్తమై ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ బోర్వెల్ నుంచి ఆ ఓవర్ హెడ్కి పోయేటటువంటి దూరం ఇది ఈ చివర అయితే అది ఆ చివర. ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వృత్తాకారం అని చెప్తాం. క్లాక్ వైజ్, ఆంగ్లంలో గడియారపు ముళ్ళు తిరిగినట్లుగా అని చెప్తూ ఉంటాం. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, ఈ వైపుగా నీరు ప్రయాణించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఉండేటటువంటి సమస్తమైనటువంటి మురుగునీరు వాయవ్యం వైపు సేకరించే విధంగా ఇంటిలో పైపింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని, లేదా ఆగ్నేయం వైపుగా ఏర్పాటు చేసుకొని, ఈ రెండింటిలో ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం మధ్యలో నుంచి ఆ నీరు బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి. అంటే ఇంటిలో ఉండే నీరు ఎప్పుడు కూడా సవ్యమైన మార్గంలోనే తిరుగుతూ ఉండాలి. అపసవ్యంగా ఇంటిలో నీరు తిరగకూడదు. ఒకటి మంచినీటి వ్యవస్థ. ఇది సవ్యమైన మార్గంలో ఈశాన్యంతో ప్రారంభమై ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, పడమర ఇలా చేరుతుంది. ఆ మధ్యలో నైరుతి భాగంలో మేడపైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం. మురుగునీటి వ్యవస్థ పడమరలో కానీ వాయవ్యంలో కానీ ఏర్పాటు చేసి, ఆ వాయవ్యం ద్వారా వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం ఈ మధ్య భాగాలలో నుంచి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఈశాన్యంలో నుంచి అలాగే తూర్పు, ఆగ్నేయం వరకు తీసుకువచ్చి ఆగ్నేయం ద్వారా నీరు బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి. వృత్తాకారంగా ఈ రెండు చక్రాలు మంచినీరు, మురుగునీరు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రెండింటిలో ఏ వ్యవస్థ అయినా అపసవ్యంగా ఇంటిలో ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటికి చిక్కులు తప్పవు. అలాగే మురుగునీటి వ్యవస్థ సంబంధించినటువంటి ఆ పైపుల వరుస వేరు, మంచినీటికి సంబంధించిన వ్యవస్థ ఈ పైపుల వరుస వేరు. ఆ రెండింటి మధ్య కనీసంగా 24 అంగుళాల దూరం ఉండాలి అని కూడా ప్రమాణం. ఏ సమయంలో ఏ విధంగా కూడా ఈ నీరు అపసవ్య దిశలో ఇంటిలో సంచారం చెయ్యరాదు. పైన నిర్మించేటటువంటి ఆ ఓవర్ హెడ్ ట్యాంకు ఈనాటి కాలంలో అనేకులు వాస్తుశాస్త్ర నియమం అని చెబుతూ నైరుతి దిగ్భాగంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శుభం. కానీ సంపూర్ణమైన నైరుతి వైపు ఏర్పాటు చేయకూడదు. నైరుతి, దక్షిణం ఈ మధ్య భాగంలో ఏర్పాటు చేయాలి. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి ఈ మూడు దిక్కులలో నైరుతి, దక్షిణం ఈ రెండింటి మధ్య భాగంలో ఏర్పాటు చేయాలి. నైరుతి నుంచి ఈశాన్యం వైపు మనం దారం పట్టినట్లయితే ఆ దారం మీదికి ఓవర్ హెడ్ ట్యాంక్ రాకూడదు. అలా నిర్మించిన ఆ నీటి యొక్క వసతి మనకు శ్రేయోదాయకం, లాభదాయకంగా మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రీరామ జయం.